వలపుల తోట అదేమో మామ అదేలే ప్రేమ జగదేక వీర శూర తరించేనా సరసాల సాగరాలే మధించేనా వలపుల తోట అందరికీ నమస్సులు. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దొమ్ము దులుపు దంచికొట్టు వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ ఉదయభాను హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది. ఎవరక్కడ చప్పట్లు కొట్టండి. మా ఆహార్యం ఆభరణాన్ని బట్టి ఇవాల్టి రౌండ్ ఏదో ఊహించే ఉంటారు. ఈరోజు కింగ్స్ రౌండ్ జరుపుకోబోతున్నాం. 6 యువరాజులు, 1 యువరాణి ఈరోజు క్వార్టర్ ఫైనల్ చివరి మజిలీకి చేరుకున్నారు. ఇక్కడ గెలిస్తే ఇక సెమీఫైనల్కి వెళుతారు, అక్కడ గెలిస్తే ఫైనల్కి వెళ్తారు. మరి అక్కడ గెలిస్తే ఒక్కసారి ఇలా వీక్షించండి. 2 కోటలు సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్నటువంటి మొత్తం 70 లక్షల కోటలు వీరి సొంతం అవుతాయి. మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ యుద్ధం మొదలెడదామా? మరి మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దొమ్ము తెలుపు దంచికొట్టు కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నటువంటి మా మహారాజు తరుణ్ మహారాజు గారికి హృదయపూర్వక ఆహ్వానం. మహారాణి రేఖా ప్రకాష్ మహారాణికి స్వాగతం. ఇంతకంటే గంభీరంగా మాట్లాడడం నా వాళ్ళు కాదు. సో కాసేపు ఇలా కాసేపు అలా మా మాస్టర్లందరికీ స్వాగతం పలుకుదాం. రాబర్ట్ సార్, యువరాజు అన్న పదానికి సరైన పిక్చర్ మాస్టర్. స్వాగతం. ఎప్పుడు యుద్ధానికి సిద్ధం, డాన్స్ అయినా సరే భాను అయినా సరే. మా బాబా భాస్కర్ సార్కి స్వాగతం. అంతే, శత్రువులు మఠమాయం. మా గణేష్ స్వామి సార్. ఇంతమంది మగధీరులుంటే ఒక్క యువరాణి, మా సందామరై రాణి. ఈయన యువరాజా లేదా చిలిపి కృష్ణుడా? అన్ని వేషాలు వేస్తుంటారు. మా వినోద్ రాజు. ఇక మా శేఖరుడు D2 సామ్రాజ్యంలో తనదైన సింహాసనం అధిష్ఠించేశాడు. మా అన్న, అందరి మనసులు దోచుకున్న వెన్న, మా సామ్రాట్ రాజు గారికి. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర ప్రభువుని, ఆ సీతమ్మ వారిని, ఆ రావణ బ్రహ్మని, అంతెందుకండి రామాయణాన్ని మన కళ్ళ ముందు సజీవంగా సాక్షాత్కరించేలా చేశారు మా మాస్టర్. ఇప్పటి వరకు 800కు పైగా సినిమాలు తమిళ్లో మొదలెట్టి తెలుగులో నిన్న మొన్నటి మగధీర వరకు తనకు తానే ధీరుడని ప్రూవ్ చేసుకున్నటువంటి మా శివశంకర మాస్టర్ విచ్చేస్తున్నారా?
ఎందరో మహానుభావులు అందరికీ వందనము. D1 అంతా దుమ్ము దులిపేశారు. ఇప్పుడు షూటింగ్స్లో బిజీగా అసలు మిమ్మల్ని పట్టుకోవాలంటే అసలు బ్రహ్మతరమైంది. అలాంటిది మా కోసం ఇచ్చేశారు. నేను అబద్ధం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క డి షో చూసి రాజమౌళి గారు ఆ రామాయణం చేసి చూసి నాకు అవకాశం ఇచ్చారు. అది క్రెడిట్ అంతా డి షో శ్యామ్ గారికిను తను చేసిన ప్రతి ఒక్కరికిను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో డి షో నాకేంత అవకాశం వచ్చినప్పటికీ మీకు ఎంత ప్రోత్సాహం ఇస్తుందో జస్ట్ కొంచెం థింక్ చేసుకోండి. ముందు భవిష్యత్తు ఎంతో ఉంది. ఆల్ ది బెస్ట్. బాగా చేయండి. థ్యాంక్ యూ మాస్టర్. మీ స్టూడెంట్ ఒకరు మాకు ప్రాణం మాస్టర్. మా సామ్రాట్ సార్ మిమ్మల్ని తలుస్తూనే ఉంటారు. ఎవరైనా ఎక్స్ప్రెషన్ బాగా చేయలేదనుకోండి, ఐఎమ్ సారీ అండి. ఇప్పటి వరకు ఏమీ అనుకోద్దండి, నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు మా గురువు గారు చేసినట్టు ఎక్స్ప్రెషన్స్ ఎవ్వరు చెయ్యలేరు అని చెప్తుంటారు. ఎప్పుడూ తలుస్తూ ఉంటారు మాస్టర్. చూసి వాళ్ళకి అలవాటు అయింది కనుక చెప్తున్నారు. ఎందరో ఉన్నారండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే దడపుడుతుంది. అంటే మిగతా వాళ్ళకు ఉండొచ్చేమో, నాకైతే మా గురుగారు కంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్ చేసిన వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. అది అంతే. థ్యాంక్ యూ సమ్రాట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ డి ప్రోగ్రామ్కి రావాలనేటప్పుడు ఇంటర్నెట్లో నేను చూసిన సాంగ్, మీరు చేసిన ఆ క్లాసికల్ రామాయణం సాంగ్ అంటే టాప్ లిస్ట్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సాంగ్ ఇప్పుడు దాకా. నేనంటే మీకు ఇష్టం కదా, చాలా ఇష్టం. నాది ఒక చిన్న కోరిక మాస్టర్. శశిముఖితో సింహలే జంట కడితే మనమేగా, కుసుమముతో ఖడ్గమే ఆడగా, మగసిరితో అన్నమే అంతైతే అంతేగా, అడుగడుగు స్వర్గమే అయిపోగా, శాసనాలు ఆపచాలని తాపముందిగా, చెరసాలలోన భైరుగాని కాంక్షముందిగా, శతజన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నన్ను చేరుకుందిరా, గుండెలో నగార ఇక మోగుతోందిరా, నవసోయగాలు చూడరాదు నిద్దురా, ప్రియ పూజలేవ చేసుకోన చేతులార సేద తీర, ధీర 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 ధీర. ఒక్కసారి శివ శంకర మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. మీకోసం సింహాసనం ఎదురు చూస్తుంది, అక్కడ కూర్చోండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఇక మొదలెడదామా? ఈ నృత్య యుద్ధాన్ని ప్రారంభించడానికి అరుదైన శైలిలో అందరినీ అలరించి మా బాబా భాస్కరుడి శిష్యుడు వివేక్.
రామన్న మహారాజుకి జై. కరణ్ సార్, నార్మలీ రేఖా మాస్టర్ గారు కూడా చెప్తారు, మాస్టర్ కంటెస్టెంట్స్, మాస్టర్ కంట్రిబ్యూషన్ వచ్చి 7, కంటెస్టెంట్ వచ్చి 3. బట్ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వివేక్ కాంట్రిబ్యూషన్ వచ్చి 9+ టచ్ అయింది. సూపర్ ఎనర్జీ. ఇదే యాటిట్యూడ్తో నువ్వు చేస్తే డెఫినెట్గా ఫైనల్స్లో మంచి మార్క్స్ దొరుకుతాయి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రేఖ ప్రకాష్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. డి షో బెస్ట్ డాన్సర్ నువ్వే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంతమంది నేను చూస్తూ, ఇన్ని పర్ఫార్మెన్సెస్ నేను చూస్తూ డిక్లేర్ యు ఆర్ ద బెస్ట్ డాన్సర్. థ్యాంక్ యూ మ్యామ్. We agree. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. Beautiful. మల్లన్న శివశంకర మాస్టర్ ఏం చెప్తారో విందామా? వివేక్, ఎస్ మాస్టర్. హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ మాస్టర్. సో మల్లన్న ఇలాగే రెచ్చిపో, మిగతా కంటెస్టెంట్ల గుండెల్లో గుబులు పుట్టిస్తుండు. ఓకే. అదే పనిలో ఉండు. ఇప్పుడు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం. మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం, మేమెదురొస్తే బెదరాలి భేదాళ భూతం. శక్తి నిప్పు, శక్తి నిప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మరి D2 కార్యక్రమానికి రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భాను, నువ్వు ఏంటి అట్టాపు D2? దుమ్ము దులుపు దంచి కొట్టు. దుమ్ము తులుపు దంచికుట్టు. పునఃస్వాగతం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 కింగ్స్ రౌండ్ లో ఒక యువరాజు తన విద్యార్థిని పంపించబోతున్నాడు. ఆ యువరాజు ఎవరంటే ఒక్క పర్ఫార్మెన్స్ తో గుండెల్ని దోచేసే ఘనుడు మా గణేష్ స్వామి మాస్టర్. రా యువరాజా రా. మీ ప్రజలను విడిపించుకోవాలంటే ముందు నన్ను ఓడించి విడిపించుకో. చూపించు నీ శక్తిని. మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం, మేమెదురొస్తే బెదరాలి భేదాళ భూతం. శక్తి నిప్పు, శక్తి నిప్పు, శక్తి నిప్పు, శక్తి నిప్పు. దేవా దేవా, తండ్రివి నీవే, ప్రణవము నీవే, ప్రాణము నీవే, రేణువు నీవే, స్థాణువు నీవే. చురుము నరచుటకు గురిని గెలుచుటకు శక్తి నిప్పు. మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం, మేమెదురొస్తే బెదరాలి భేదాళ భూతం. శక్తి నిప్పు.
చీకటిని తొలగించు శక్తి నువ్వు, కావాగ్ని జ్వాలల్ని ఛేదించే శక్తి నువ్వు, నా మాటతో ఊరు మారేది శక్తి నువ్వు. తల్లివి నీవే, తండ్రివి నీవే, ప్రణవము నీవే, ప్రాణము నీవే దేవా. సడలించబోను, ముందడుగు వేశాక వెనుకాడబోను, నన్ను నమ్ము తమ్ముళ్ళని వంచబోను, నిచ్చెనై నిలుచుండి నే మోసపోను, నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను, నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను, నే బ్రతికేది నీ కొరకే విడిచినే పోను. కత్తెలను బిత్తెలను నే కోరుకోను, కాలాల హక్కులను నే మించిపోను. దేవా దేవా, తల్లివి నీవే, తండ్రివి నీవే, ప్రణవము నీవే, ప్రాణము నీవే, రేణు నీవే, స్థాణు నీవే, జులుము నగచుటకు గురిని గెలుచుటకు శక్తి నీకు. మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం, మేమెదురొస్తే చెదరాలి భేదాళ భూతం, శక్తి నీకు. తరుణ్ సార్, డైరెక్ట్ పాయింట్కి వస్తాను. ఈ పేపర్ చింపింది వచ్చి ఓన్లీ ఫర్ పృథ్వీ, ఓన్లీ ఫర్ పృథ్వీ. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ సార్. మైండ్ బ్లోయింగ్, సూపర్. మీరేమంటారు? నో కమెంట్స్. ఎందుకు మేడం? ఏంటండి, నా ఇష్టం అండి. అలా కుదరదు మేడం. అది ఎందుకండి కుదరదు? అదంతే, మీరు మాట్లాడాల్సిందే. ఏం కమెంట్స్ ఇవ్వాలి? విజిల్. విజిలే? నీకు నేను కొట్టను, ఇక్కడ కొడతా. మా వాడికి ఎందుకు కొట్టరు మ్యామ్? 2-3 చోట్ల వదిలేశాడు మూమెంట్స్, ఎనర్జీ లెవెల్ డ్రాప్ అయింది. మనం సెమీఫైనల్స్లోకి వెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్కటి నోట్ అవుతుంది. నేను సెమీఫైనల్స్కి వెళ్తూ ఇంత జాలీగా వదిలేస్తానా మిమ్మల్ని? బాగా చేశాను, విజిల్ కొట్టేస్తానా? అంత ఈజీయా? కానీ అక్కడ విజిల్ కొట్టా. ఫెంటాస్టిక్ కాన్సెప్ట్ మాస్టర్ గారు, ఫెంటాస్టిక్. అబ్బాయికి ఎనర్జీ కొంచెం లెవెల్ డ్రాప్ అయినా కూడా ఫ్యాంటాస్టిక్గా చేశాడు. థ్యాంక్ యూ సార్. కేరళలో కళేరి ఫైట్ అని డ్యాన్స్ కమ్ ఫైట్ ఉంది, అదే మరి ట్రెండ్లో చాలా బాగా చేశారు. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. పృథ్వీ పృథ్వీ పృథ్వీ, నా డార్లింగ్, నీ మాస్టర్ ఏంటి వేస్తారు విసులు, నేను వేస్తాను చూడు. థ్యాంక్ యూ సార్. గుడ్ డార్లింగ్, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. బాయ్స్ బాయ్స్ ఒకసారి ప్లీజ్. థ్యాంక్ యూ భాను. ఇవాళ హీరోలు మీరిద్దరే, పృథ్వీరాజ్ భాను. బాయ్స్, ఇప్పుడు మేము ఒక స్పెషల్ ప్రార్థన చేయబోతున్నామండి. మా జడ్జెస్ ని మెప్పించే శక్తిని
ఎస్వి రంగారావు గారు మగధీర చిత్రంలో నుంచి బంగారు కోడి పెట్ట వచ్చానండి ఏ పాప ఓ పాప ఆ పాప అనే పాటకు డ్యాన్స్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మరి D2 కార్యక్రమానికి రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భాను నువ్వు ఏంటి అట్టాపు D2 దుమ్ము దులుపు దుమ్ము తులుపు దంచికుట్టు. వెళ్ళిన కొత్తలో గ్రూప్ ఆడుతున్నాను శివశంకర్ మాస్టర్ దగ్గర ఎంట్రీ కూర్చొని ఇలా ఉన్నాడు అదేదో వేసుకొని అంటున్నాడు ఆయన. ఎవరు నీ పేరేంటి అన్నాడు. సామ్రాట్ అన్నాడు. ఎవరికి సామ్రాట్ అన్నాడు. పునఃస్వాగతం కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. మీరు శశాంక్ అండి. యాక్చువల్గా ఇంతమంది ఇంత మంచి వేదిక మీద రకరకాల మాస్టర్స్ ఉన్నారు. సో ఫిల్మ్ యాక్టర్స్ కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు ఇక్కడ వచ్చారండి D2 షోకి. D2 కార్యక్రమంలో దుమ్ము దులిపి దంచి కొట్టడానికి ఎస్వి రంగారావు గారు మగధీర చిత్రంలో నుంచి బంగారు కోడి పెట్ట వచ్చానండి ఏ పాప ఓ పాప ఆ పాప అనే పాటకు డ్యాన్స్ చేయండి. అన్నగారు ఎంత మాట అన్నారు. నేనా డాన్స్ చేయాల్సిందే. అతల వితల సుతల సాధల పాతాళలోకంలో అవిక్రమ పరాక్రమంలో కుర్వం సాధనలో నేనెక్కడా నా అంత వర్స్ట్ డాన్సర్ ఎక్కడా లేడండి. కావాలంటే కుర్రకారు ఎవరైనా పంపించండి. నాగార్జున నువ్వు వెళ్ళి జాయిన్ అన్న. ఏంటండి చేసేది? ఇది లైవ్ షో. అక్కడ చూడండి మాస్టర్స్ ఎలా ఉన్నారు. నేను ఏదైనా పొరపాటు రాంగ్ స్టెప్ వేస్తే అక్కడ ఉన్నాడే గణేష్ మాస్టర్ నా సైడ్ కోసేస్తాడు. నా వల్ల కాదు. అంతగా కావాలంటే బాలయ్య బాబుని పంపించండి. బాలయ్య బాబు నువ్వు డాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మరి D2 కార్యక్రమానికి రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భాను నువ్వు ఏంటి అట్టాపు D2 దుమ్ము దులుపు దుమ్ము తులుపు దంచికుట్టు. నేను దుమ్ము తులపడానికి రెడీగానే ఉన్నాను. దంచి కొట్టడానికి ఇక్కడ నాకేమీ రోలు కనిపించడం లేదు. అయినా అప్పట్లో దంచవే మేనత కూతురా వడ్లు దంచవే నాకుండా రదరా అని అప్పట్లోనే నేను దంచి కొట్టాను. కొత్తగా దంచి కొట్టాల్సింది ఏమీ లేదు. అందుకే కొత్త వారికి ఎవరికైనా ఛాన్స్ ఇద్దామని మన K.A. పాల్ గారు మీరు రండి, మీరు వచ్చి డాన్స్ చేయండి. K.A. పాల్ గారు ఎంత మాట అన్నారు బాలయ్య బాబు గారు. ఈ D2 వేదిక ఉదయభాన్ గారిని చూస్తూ ఉంటే అసలు ఆవిడకి ఎంత జోష్ అండి. 140 దేశాల్లో ఎంత మంచి యాంకర్ నేను ఎక్కడ చూడలేదు. 140 దేశాల్లో ఎంత మంచి ప్రోగ్రామ్ నేను ఎక్కడ చూడలేదు. ఒకవేళ సరిగ్గా నేను స్టెప్ వేయకపోతే ఒబామా గారి దగ్గర నుంచి మాట వచ్చేస్తుంది. అందుకే నేను డాన్స్ చేయలేను. ఏమిటంటే చేసేది? ఎక్కడ నేను దుంజు తెలిపితే అక్కడ ఉన్నారే వాళ్ళందరూ మాస్టర్లు నన్ను దచ్చి కొడతారు. అమ్మో ఆ గుండెల్లో రైలు పరిగెత్తున్నా. ఏదో చూసి పోదామని వచ్చాను. అంతేగాని నన్ను వెలిగించండి. కావాలంటే మన బాబుమోహన్ ఉన్నాడు, బాబుమోహన్ పంపించండి. కనీసం పాడి అయినా దొరుకుతుంది. అన్న కృష్ణ పుచ్చకి బాను చూస్తుంటే నాకు కూడా డాన్స్ చేయాలని మనసు రింపల అంటుందన్న. కానీ అక్కడ ఉన్నారే తరుణ్ మాస్టర్, రేఖా మాస్టర్ నా డాన్స్ చూసి నన్ను నా బాడీతో ఎందుకో ఏమిటి ఎలా నడకుండా ఫుట్బాల్ ఆడుకుంటారు. అన్న కావాలంటే రాజబాబును పంపిస్తా. రాజబాబు నువ్వు వెళ్ళు. అమ్మా నేను D2కి వచ్చి ఆ దుమ్ము దులిపి డాన్స్ చేద్దామని వస్తే ఇందాక నుంచి ఆ గణేష్ మాస్టర్ నా వైపు సీరియస్ గా చూస్తున్నాడు. ఏంటే నేనా అక్కడ చూడండి ఒక్కొక్కరు ఎలా ఉన్నారు. నేను ఏదన్నా పొరపాటున రాంగ్ స్టెప్ వేస్తే అందరూ కలిసి దోమ నలిపినట్టు నలిపేస్తారు. నా వల్ల కాదు. అంతగా కావాలంటే పోషాన్ని కృష్ణమూర్తిని పంపిద్దాము. పోషాన్ని ఎక్కడున్నా? సిగ్గాలేదా నవ్వు రావట్లేదు నీకు? ఏం పడుతున్నావురా? ఏం పడుతావు? డాన్స్ చేయాలా? పొద్దునే చిరంజీవి ఫోన్ చేసి రేపు పోసాని రామోజీ ఫిలిమ్స్లో D షో ఉంది రా అని చెప్పాడు. బాను చూడొచ్చు కదా అని వచ్చినాను. ఏం బాను నీకు పెద్ద ఫ్యాన్ నేను. ఉండద్దా? ఏం ఆడతారు మీరు? ఏం ఆడతారండి? ఇంతమంది పెద్ద మాస్టర్లు ఉన్నారు, ఇంత పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. నేను పెద్ద పుడింగా ఏమాడతారు? నా వల్ల కాదు. సార్ చిరంజీవి గారు మీరే వచ్చి డాన్స్ చేయండి. థ్యాంక్ యూ పోసాని. ఆ D2 వేదికలో ఇక్కడ ఉన్న ఆ పార్టిసిపెంట్స్ జోషు చూస్తూ ఉంటే నాకు నిజంగా కడుపు నిండిపోతుంది. ఢిల్లీ, గోవా, ఆగ్రా ఇలాంటి చోట ఎక్కడా లేదండి D2 లాంటి డాన్స్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో ఉంది. ఈ ప్రోగ్రామ్ నా భూతో నా భవిష్యత్. ఇక బాను మనమందరూ ఇక్కడ ఈ పార్టిసిపెంట్స్ డాన్సర్లు అందరూ కలిసి దుమ్ము దులిపి దంచి కొడితే దాని రిసోడ్ ఢిల్లీ దాకా అయిపోవాలి. థ్యాంక్ యూ.
నా డాన్స్ మీరు అందరూ ఆల్రెడీ చూసేశారు. అందుకే మన రజనీకాంత్ గారికి ఒక చిన్న ఛాన్స్ ఇస్తాను. రజనీ గారు ప్లీజ్. தெரிஞ்சிருக்கல எனக்கு டான்ஸ் வராது. ஒரு சின்ன டைலாக் சொல்கிறேன். ஐயா வணக்கம், என் பேரு பாபா, எந்த பக்கமும் சாயாத பாபா, இப்படி வரங்க சொல்லுங்கிற அதான் வந்த எரிஜனுக்கு சின்ன பிரச்சனை, இடம் பிரச்சனை, அது யார் பக்கம் எல்லாருக்கும் தெரியும். இந்த பையனுக்கு பத்திரம் இருக்கோ பக்காத தப்பாரு சொல்லுங்கிற இந்த பாபாக்கு செல்யூட் ஓக்க தெரியும். சவுக்காலக்கு தெரியும். எங்க ரூட்ல நான் வரல, என் ரூட்ல நீங்க வராதிங்க. வேண்டாம், எனக்கும் தொல்லை உனக்கும் தொல்லை. இந்த பாபா கிட்ட அணங்கி போவா அதிகாரவன் அணுக்கட்டி போவா. நான் வேசின கத்திய 10 செகண்டுக்குள்ள நீன்றே எடுத்தா சண்டை, நான் எடுத்த சமாதானம். நீங்க சொல்லு, கத்தி அச்சுக்கவா கத்தி ஐக்கவா, கத்தி நீக்கிட்டுறா நான் நிக்கிட்டுற. பாபா கவுண்டிங் ஸ்டார்ட். 1 2 கதம் முடிஞ்சு போட்டேன். థ్యాంక్ యూ. ఏమిటిది? ఇక్కడ ఒక్కరు కూడా డాన్స్ చేయట్లేదు. నువ్వేమంటావు లక్ష్మీ పార్వతి? అనగా నేను ఒకటి చెప్తానండి. ఎంతమంది మాస్టర్లు ఉన్నారు, వీళ్ళందరికంటే కూడా మరి డైలాగులైనా డాన్స్ అయినా దుమ్ము దులిపి దంచి కొట్టాలంటే మీరు ఒక్కరేనండి. హై బాబా, నాకు చెక్కేస్తుంది బాబు. ఇంకా ఎవరు డాన్స్ చేసే మగాడే లేడా? ఎవరది? ఎవరడ డాన్స్ చేసేది? తాటి చొట్టెక్కలేవు, తాటి కళ్ళు తెంపలేవు, ఇత్తెక్కలేవు, ఈత కళ్ళు తెంపలేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, మొత్తానికి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేశారు విత్ సాంగ్. శశాంక్, దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం. వెళ్ళిన కొత్తలో గ్రూప్ ఆడుతున్నాను శివశంకర్ మాస్టర్ దగ్గర. మాస్టర్ దగ్గర ఎంట్రీ, కూర్చొని ఇలా ఉన్నాడు, అదేదో వేసుకొని అంటున్నాడు ఆయన. ఎవరు, నీ పేరేంటి అన్నాడు. సామ్రాట్ అన్నాడు. ఎవరికి సామ్రాట్ అన్నాడు. అందరినీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే. చిన్నారిమైనా చిన్నదానా, నీ గాలం వేశానంటే పడితీరా ఎవరైనా. బంగారం అంటే సింగారం నీదే, అందం సొంతమైతే లేనిదేది లేదు. పునఃస్వాగతం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. మాస్టర్, మీరు D1లో మాత్రమే ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో. D2లో కూడా ప్రతిరోజు మీరే మాస్టర్. థ్యాంక్ యూ. మిమ్మల్ని గురించి మాట్లాడని, డిస్కస్ చేయని రోజంటూ ఉండదు. ముఖ్యంగా మీ ప్రియ శిష్యుడు సామ్రాట్ సార్ అయితే ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. సో మీ గురించి మాకు చాలా విషయాలు చెప్పారు. ఏంటది? అదో, నేను శివశంకర్ మాస్టర్కి ఎలా ఫ్యాన్ అయ్యానో మీకు కూడా ముందు ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యేలా ఉన్నాను సార్. నాకు శివశంకర్ మాస్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఆయన అనేవాడు, అరే చచ్చిపోయే వరకు నువ్వు ఒకవేళ డాన్సర్గా ఉన్నా, డాన్స్ మాస్టర్గా ఉన్నా, మన ఒంట్లో ఎంత ఎనర్జీ ఉందో అంత ఎనర్జీ పెట్టి ఆడాలరా అన్నాడు. వెళ్ళిన కొత్తలో గ్రూప్ ఆడుతున్నాను శివశంకర్ మాస్టర్ దగ్గర. మాస్టర్ దగ్గర ఎంట్రీ, కూర్చొని ఇలా ఉన్నాడు, అదేదో వేసుకొని అంటున్నాడు ఆయన. ఎవరు, నీ పేరేంటి అన్నాడు. సామ్రాట్ అన్నాడు. ఎవరికి సామ్రాట్ అన్నాడు. లేదు మాస్టర్, నా పేరు సామ్రాట్ అండి, అసలు పేరు వచ్చి అదండి అంటే సరే అని. స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇక ఆయన మొదలు పెట్టేశాడు. ఎవరైనా తప్పు చేస్తే పాన్పరాగ్ వేసేస్తాడు, అనేస్తాడు. నేను అదే ఫస్ట్ టైం అది చూడంగా నేను, నాకు అమ్మో ఇదేంది గింజ అనేస్తున్నాడు, అనేస్తున్నాడు. అప్పుడు తమిళ్ తెలియదు నాకు. అన్నా సామ్రాట్ అన్నా, దొరికిపోయావన్నా. ఎలా ఉంది ఇది? బాగుంది అని భయం వేసింది, ఏమైనా అంటారేమో మాస్టర్ గారు. అబ్బా, మీరు చెప్పండి మాస్టర్, మా సామ్రాట్ సార్ ఎలా ఉండేవారు అప్పట్లో? నేను టెన్షన్గా ఉంటే కూడా చాలా కామెడీ చేస్తూ అలా ఉండేవాడు. సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్. అందరికి ఎవరి మనసును ఒప్పించకుండా. మరి మీ దగ్గర 6 సంవత్సరాలు శిష్యరికం చేసినటువంటి మీ శిష్యుడు మా సామ్రాట్ అన్న ఈరోజు తన కంటెస్టెంట్ చేత ఏ సామ్రాజ్యాన్ని చూపించబోతున్నారో చూద్దామా? ఎవరక్కడ?
ఈ మహాసామ్రాజ్యానికి కాబోయే మహారాణిని ఆహ్వానించండి. వాడిని చిత్రహింసలకు గురి చేయండి. అందరినీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే. చిన్నారిమైనా చిన్నదానా నే కాలం వేశానంటే పడితీరాలెవరైనా. బంగారం అంటే సింగారం నీదే, అందం సొంతమైతే లేనిదేది లేదే. కొంటెగాన్ని కట్టుకో, కొంగు తీసి చుట్టుకో, కోటి వన్నెలున్నదానా. అందమంతా ఇచ్చుకో, అందినంతా పుచ్చుకో, పాలు కళ్ళ పిల్లదానా. నాకంటే ముఖ్యంగా సమ్రాట్ మాస్టర్ గురు దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. పేథటిక్ డ్యూయట్ చూసాము. అమ్మాయి అందాల రాణి బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా కొంచెం కంటెస్టెంట్కి మూమెంట్ ఎక్కువ ఉండుంటే, అబ్బాయి ఎక్కువ చేశాడు, అమ్మాయి తక్కువ చేసింది అనిపించింది నాకు. సమ్రాట్, నేను పర్సనల్గా చెప్పడం లేదు, ఇక్కడ స్థానం నాది. ఓకే మాస్టర్. ఇది మనకు ఓటమి గెలిప మనకు విషయం కాదు. లైఫ్లో ఇంకెంతో ఉంది ముందు ముందు. నాకేదో కొంత తక్కువ అనిపించింది. ముందు బ్రహ్మాండంగా ఉంది, తర్వాత రావడానికి కొంచెం స్లో అయింది. ఎనీహౌ ఓవరాల్ వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. మ్యామ్ మీరేమంటారు? నాకు అమ్మాయి కన్నా అబ్బాయి బాగా నచ్చాడు, చాలా బాగా చేశాడు అబ్బాయి. అబ్బాయి ప్లీజ్ కమ్. సత్య చాలా బాగా చేసావు, బ్యూటిఫుల్గా చేసావు. అంటే ఆ అమ్మాయే కంటెస్టెంట్, నా కళ్ళు అమ్మాయి మీద లేవు, నిన్నే చూస్తూ వచ్చాయి.
తరుణ్ సార్. ఓవరాల్ ఇంకా ఉంటుంటే బాగుండేది. అంటే కారం తగ్గింది, బట్ ఓవరాల్ మన మెయిన్ కాంటెస్టెంట్ ఎవరంటే జరీన్. బట్ జరీన్ కంటే జరీన్ పార్ట్నర్ సూపర్గా చేశాడు. సో నేను ఆ లెవెల్లో చూస్తుంటే యాజ్ అ కాంటెస్టెంట్ ఇంకా ఎక్స్పెక్టేషన్ ఇంకా నాకు ఉండింది. అండ్ సూపర్గా చేశాం. సత్య ఒకసారి అదేవా కానీ అక్కడే ఓ సూపర్ లవ్లీ బై. एनीवेज डोंट वरी रा, सब कुछ अच्छा के लिए होता है कि नहीं? ऑल द बेस्ट. ఇవాల్టి కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికొట్టులో కింగ్స్ రౌండ్ అనగానే మా రారాజులు డాన్స్లో కింగ్స్ ఎలా పర్ఫామ్ చేశారండి? అద్భుతం, అమోఘం, అనితర సాధ్యం అంటారా? ఇలాంటి అద్భుతం ఇంకాసేపు చూస్తే బాగుండు అనిపిస్తుంది కదా. ఒక్కసారి మీ గడియారాన్ని చెక్ చేయండి. 10:30 అంటే మీకు శుభరాత్రి చెప్పే సమయం ఆసన్నమైంది. వచ్చే ఎపిసోడ్లో ఇంతకంటే అద్భుతమైన సామ్రాజ్యాలను మీకు చూపించి మిమ్మల్ని అలరిస్తామని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుసుకునేంత వరకు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 ఎంటైర్ టీమ్ తరపున నమస్తే, సెలవు. రామయ్య పాదాలెట్టి సీతమ్మ పారాణెట్టి ఈ కొండ కోనసీమలో ఆహా పులకించే గుండె లోతుల్లో కోయోడు కంఠం పట్టే పోయోడు గురి చూపెట్టే సింహాలు పొంచే దారుల్లో నరసింహాలు గెలిచే పోరుల్లో పులి 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 అదిగో పులి తోక గిలి 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 మెగాల గిలి 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 నా పులి కేక పులి 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 అదిగో పులి తోక గిలి 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 మెగాల గిలి 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 నా పులి కేక. మైండ్ బ్లోయింగ్ ప్రెసెంటేషన్. వీరబొప్పిలి కోటలో మాటు మణిగిన చీకటిలో అందర సడినా మనసే దోసింది. వీరబొప్పిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో రాజుల సడినా ఎదనే దోసింది.